దానికి ఎలా జీవం వచ్చిందో నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఆశ్చర్యం కాదమ్మా, నీ మహిమ. నీ కుమార్తె శ్రీ మిమ్మల్ని విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోవాలని ఆలోచిస్తోంది. జాగ్రత్త. నీకోసమే నిరీక్షిస్తున్నాను. రా రాదేవి, నీవు లేకుంటే నేను లేను. రా, నీవే నేను, నేనే నీవు. రా 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 రా. నీ తోడు లేక మనలేను నేను, నువ్వు లేని నాలో హృదయమే శూన్యం. నీ కొరకే నేను వేచియున్నాను, ఈ విరహ బాధ నేను పలేను. నా పిలుపు నీవు వినిపించుకోవా, నీ నెలవు వీడి నా కడకు రావా, నీ నెలవు వీడి నా కడకు రావా. రా ప్రియే రా ప్రియే, నీరాక కొరకు నా ఎదురు చూపు, నన్ను చేరనావా. శ్రీదేవి, శ్రీదేవి, సహోదరి శ్రీదేవి. అన్నయ్య, ఎప్పుడొచ్చా? నా రాకను గమనించకయే నీవు మైమరిచిపోతివి కదా. అంతగా ఏమి యోచిస్తున్నావు సోదరి? ఏమీ లేదన్నయ్య, ఏమీ లేదు, ఏమీ లేదు. సహోదరి, ఆడుతూ పాడుతూ కలిసి పెరిగాం మనం. నా మనసు నీకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు. అదేమిటో చెప్పమ్మా. నీ అన్నయ్య వద్ద ఈ సంకోచం? నీ ప్రియమైన సోదరునికి తన ప్రియమైన సోదరి బాధకు కారణమేమిటో తెలుసుకునే అధికారమే లేదా? అన్నయ్య, అధికారం లేదని ఎవరన్నారు? జీవన రాజీవంలా ప్రేమించే ఇంత మంచి అన్నయ్య దొరుకుట నా పుణ్యం. అదలా ఉంచు, ఇది ఆలోచించు. నీ బాధకు కారణమేమిటో చెప్పు. నిన్ను అశాంతితో కలవరపరుస్తున్నా ఆ మనోవేదన ఏమిటో చెప్పు. సోదరి, నీ దుఃఖం నా దుఃఖం కాదా? నీ వేదనను పరిహరించుట నా కర్తవ్యం కాదా? నువ్విలా శోకిస్తుంటే నేనెలా చూడగలనమ్మా? బాధతో వాడిపోయినా నీ ముఖాన్ని చూస్తూ నేనెలా ప్రశాంతంగా ఉండగలనమ్మా? అన్నయ్య, అవును శ్రీదేవి, నిన్నీ స్థితిలో చూస్తే నా హృదయం కృంగిపోతోంది. నీ దుఃఖాన్ని పరిహరించలేని ఈ నా జీవితం వ్యర్థమేమో అనిపిస్తుంది. అన్నయ్య, అలా అనవద్దు.
నా వలన నీ మనసుకేమైనా బాధ కలిగితే నాలో విరక్తి జనిస్తుంది. శ్రీదేవి, మన తల్లిదండ్రులు నీ మీదే ఆశలు నిలుపుకున్నారు. వారి మనసులు ఎంత బాధపడుతున్నాయో కొంచెం ఆలోచించు. అవునమ్మా, అవును శ్రీదేవి, శశాంకుడి మాటలు సత్యం. నీ విషయం తెలిసినప్పటి నుంచి మాకొక్క క్షణమైనా శాంతి లేదు. నీతో పాటు మేం కూడా అన్నపానాదులు విడిచిపెడతాం తల్లి. అమ్మా, వద్దమ్మా, అంతటి మాటలు వద్దు. ఆ పాపానికి నన్ను గురి చేయవద్దు. అటులైన నీ ఈ మూగవేదనకు కారణమేమిటో చెప్పమ్మా. చెప్పు శ్రీదేవి, నీ సంతోషం కోసం ఏం కావాలన్నా చేస్తావు. అవునమ్మా, ఏం కావాలి? నీ సంతోషమే మా సంతోషం. చెప్పమ్మా. చెబుతాను. మీ వద్ద కాకుంటే ఇక ఎవరి వద్ద చెప్పుకోగలను? ఏదో అవ్యక్త అగోచర అద్భుత శక్తి నన్ను రమ్మని గళమెత్తి పిలుస్తోంది. శ్రీదేవి, ఏమిటి నువ్వు అంటున్నది? తల్లిదండ్రుల ఆతృతను మించిన అదేమి శక్తి అమ్మా నిన్ను పిలుస్తోంది? ఆ పిలుపు గురించి వివరించలేను తండ్రి. అది సుందరమైంది, మోహనమైంది, దైవికమైంది. అంటే మా ప్రేమ కన్నా నీకు ఆసక్తి గొప్పదా? అది అంతింత శక్తి కాదమ్మా. నా ఆత్మ మొత్తాన్ని ఆవరించుకుంది. మరల మరల నన్ను పిలుస్తోంది. నేను వెళ్ళక తప్పదు. వద్దు సోదరి, వద్దు. మమ్మ విడిచిపోదువా? వద్దు. అమ్మా, నీవు లేక మేము బ్రతకగలవా? అమ్మా శ్రీదేవి, ఈ తల్లిదండ్రుల ప్రేమ నీకు వలదనిపించిందా? మా వాత్సల్యం నీకు చేదుగా ఉందా? చెప్పు తల్లి. నీవు శాశ్వతంగా మాకు దూరం అయిపోతే మేము ఏమైపోవాలమ్మా? అమ్మా, నాకు మాత్రం మిమ్మల్ని వదిలిపోవాలని ఉంటుందా? లేదమ్మా, ఏనాడూ లేదు. అయినా ఏది మార్గం? ఆ పిలుపు నా నిలువెల్లా వ్యాపించి నాకు పిచ్చెక్కిస్తోంది. నేను వెళ్ళకుండా ఉండలేనమ్మా. నేను వెళ్ళకుండా ఉండలేనమ్మా. నేను వెళ్ళకుండా ఉండలేను. వద్దమ్మా, వద్దు. మా ప్రేమలో ఏదైనా లోపం ఉందా? మా వాత్సల్యంలో నీకు కొరత కనిపించిందా? వద్దు తల్లి, మా వలన ఏదైనా లోపం వాటిల్లితే దాన్ని మర్చిపో. మా హృదయాన్ని ముక్కలు చేసి మాత్రం వెళ్ళిపోకు. అమ్మా, వద్దమ్మా, అలా అనవద్దు. మీ మమతానురాగాల్లో కొరత అనేది ఉంటుందా? దయచేసి నన్ను సహృదయంతో సాగనంపండి. దయచేసి నాకు అనుమతినివ్వండి. నన్ను వెళ్ళనివ్వండి. శ్రీదేవి, వద్దమ్మా, పట్టుదల వద్దు. నీవు లేనిదే మేం బ్రతకలేము. ఇక ఆ పైన నీ ఇష్టం. ఆవేశపడవలదు తల్లి. అమ్మా శ్రీదేవి, నిన్ను నా కుమార్తెగా కాదు, నా తల్లిగా భావించి ఇది చేతులు జోడిస్తున్నానమ్మా. అవునమ్మా, నీవే ఆధారం. నీవు వెడలిపోతే మాకేది మార్గం? నీవు కళ్ళెదుట లేకుంటే క్షణమాత్రమైనా బ్రతకలేవు. నీకు నమస్కరించి వేడుకుంటున్నాను, వెళ్ళొద్దమ్మా. వద్దు తల్లి, వెళ్ళొద్దు. వద్దు, వెళ్ళొద్దు, వెళ్ళొద్దమ్మా. వెళ్ళొద్దు. వెళ్ళొద్దమ్మా. వెళ్ళవద్దు తల్లి. రా. అయ్యో, నేనేమి చెయ్యాలి? నేనేమి చెయ్యాలి? నేనేమి చెయ్యాలి? అమ్మా, చంద్రవర్మ,
నీ కుమార్తె శ్రీదేవి కారణజన్మురాలు. లోక కళ్యాణార్థం ఆమె వెళ్ళాలి, తన గమ్యం చేరుకోవాలి. అమ్మా, అయ్యో, ఎంతటి విషమ పరిస్థితి వచ్చింది. ఎన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన నా తల్లిని పంపించడమా? శ్రీదేవి అమ్మాయి అని ఎవరిని పిలవాలి? అయ్యో, నీవు లేని ఈ అంతఃపురంలో ఎలా నివసించాలి? ఏ వయసులో మనోవ్యధను మేము ఎలా భరించాలి? అమ్మా శ్రీదేవి, తల్లి, ప్రభు, శ్రీదేవిని పంపించేందుకు మహారాజు ఒప్పుకున్నారు. అయినా వారి వేదనను నేను చూడలేకపోతున్నాను. శ్రీదేవి, శ్రీదేవి, అన్నయ్య, రా కూర్చో. కూర్చునేందుకు సమయం లేదు. నీతో మాట్లాడాలి. సంగతి నీకు తెలిసినదే. అన్నయ్య, మీరంతా అలా మాట్లాడుతుంటే నాకు దుఃఖం వస్తోంది. నీ ఇష్టానుసారం వర్తించేందుకు అందరూ సమ్మతించారు. అది నీకు సంతోషమే. కాని తన ప్రియమైన సోదరిని సాగనంపాల్సిన ఈ అన్నయ్య సంతోషంగా ఉండుట సాధ్యమేనా? అన్నయ్య, కోపగించుకోకు. తన స్వామి సన్నిధికి వెళ్తున్న ఈ సోదరిని శుభం కోరి ఆశీర్వదించి సంతోషంగా పంపించు. అదే నాకు శ్రేయస్సు. మంచిది సహోదరి. ఎంతలా నచ్చ చెప్పినా ఈ పాడు మనసు వినుట లేదు. రేపటి నుంచి నీవు ఈ అంతఃపురంలో ఉండవని తలచుకుంటేనే చాలు. జగత్తే శూన్యమనిపిస్తోంది, శూన్యమనిపిస్తోంది. అన్నయ్య, నీ దుఃఖపూరిత పరిస్థితి చూస్తుంటే నా హృదయం కరిగిపోతోంది. శ్రీదేవి, మన తల్లిదండ్రుల స్థితిని నీవే ఊహించుకో. నీవు వెళ్ళిపోతున్నావన్న సంగతిని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవం తెలిసినా నిన్ను వదలలేకపోతున్నారు. నాకంతా తెలుసన్నయ్య. మీ అందరి ప్రేమ అనురాగాలకు నేను ద్రోహం చేస్తున్నానని నాకు అనిపిస్తోంది. కానీ నన్నేం చేయమంటావ్? అన్నిటినీ మించిన ఆ పిలుపు, ఆ దివ్య రూపం నన్ను తన వైపు ఆకర్షిస్తోంది. అది కాదు శ్రీదేవి. నీ ఆ దివ్య రూపం ఎదురుగా రాలేదు, మాట్లాడలేదు. రారమ్మని భౌతికంగా నిన్ను పిలవనూ లేదు. హ, అన్నది ఎవరో తెలీదు, ఎక్కడున్నది తెలిసి రాలేదు. కలలోని రూపాన్ని నిజమని భ్రమించి ఇలా నిర్ధారించుకోవడమేనా? లేదన్నయ్య, అది కల కాదు, నా పాలిట నిజం. వారే నా సర్వస్వం, వారే నా బ్రతుకు. వారి సన్నిధిలోనే నా జీవనం సార్థకం కావాలి. వారు లేకుంటే నేను లేను, వారు లేనిదే నేనుండలేను. వారి వద్దకు వెళ్ళిపోవాలి, వారి సన్నిధిని చేరుకోవాలి. వారికి దూరంగా ఉండే ప్రతి క్షణము నాకు నరకం.
వారిని చేరుకొనుట సాధ్యం కాని పక్షంలో నాకు ఆత్మాహుతి చేసుకొనుట తప్ప మరో దారి లేదు. వద్దు, అంత కఠినమైన నిర్ణయం తీసుకోవద్దు. నీ ఇష్టం. నిన్ను సాగనంపుతాను, నేను సాగనంపుతాను. నా స్వామి వచ్చేంత వరకు నేను ఇచ్చటని తపో నిర్ధనవుతాను. ఓం నమో నారాయణాయ. పట్టాభిషేకానికి ఒప్పుకో తండ్రి. వద్దమ్మా, వద్దు. ప్రభు ప్రభు ప్రభు